రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో రైతులు శీలం బాలరెడ్డి, శీలం వెంకట్ పొలంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు, లీవ్ ఫామ్ రిసోర్సెస్ కంపెనీ ప్రతినిధులు, మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం చట్టబద్ధమైన రక్షణతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. మొక్కలపై రాయితీతో పాటు 4 ఏళ్ల పాటు తోట నిర్వహణ, అంతర్ పంటల సాగుకు ఆర్థిక సహాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. రైతులకు రవాణా ఇబ్బందులు లేకుండా ప్రతి 15 కిలోమీటర్లకు ఒక కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, కంపెనీ కొనుగోలు చేసిన గెలల డబ్బును 14 రోజుల్లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని తెలియజేశారు. వారికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కంపెనీ నేరుగా కొనుగోలు చేయడం ఈ పంట ప్రత్యేకత అని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో 2026-2027 సంవత్సరానికి 2500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 533 ఎకరాలకు రైతులు సిద్ధం కాగా అందులో 152 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వెల్లడించారు. ఈరోజు రామాయంపేట మండల్ హెడ్ క్వార్టర్లో మనకి శీలం బాలరెడ్డి గారు పొలంకి రావడం జరిగింది. ఇక్కడే వాళ్ళకి ఉన్న భూమిలో 4 ఎకరాలు ఒక బిట్లో ప్లస్ 2.3 ఎకరాలు ఒక బిట్లో వాళ్ళు ఈరోజు ఆయిల్ పామ్ నాటక కార్యక్రమం చేయడం జరుగుతున్నది. సో చాలా సంతోషం. వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నా కూడా ఇక్కడనే సొంత పొలంలో ఇది ఆయిల్ పామ్ అడాప్ట్ చేసి అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తున్నారు కి మనకి కూడా వరి కాకుండా ఆయిల్ పామ్ లాంటి పంట మనం ప్రమోట్ చేస్తే, మనం యూజ్ చేస్తే రైతులకు కూడా ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఆయిల్ పామ్ సందర్భంలో మా జిల్లాలో ఇంతవరకు 2000 ఏకర్ మనం కవర్ చేసాము. ఈ సంవత్సరం కూడా మనం టార్గెట్ పరంగా 52 ఏకర్స్ ఇప్పటివరకు మనకి కవర్ అయినాయి. సో ఇంకా చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. మా జిల్లాలో కూడా లివ్ ఫామ్ కంపెనీ ఒకటి అలాట్మెంట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. వాళ్ళు కూడా చల్మేడాలో నర్సరీ ఏర్పాటు చేశారు. ఆ నర్సరీలో మనకి కావాల్సిన అన్ని మొక్కలు ఉన్నాయి, సఫిషియెంట్ కూడా ఉన్నాయి. ఎవరైనా రైతులు ముందుకే వస్తున్నారు, వాళ్ళే విల్లింగ్నెస్ ఇస్తున్నారు, వాళ్ళకి అక్కడ నుంచి మనం మొక్కలు కూడా సప్లై చేస్తున్నాము. దీంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడానికి కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది. సో రైతులకి కూడా కోరిక మనకి వరి కాకుండా ఇతర పంటల గురించి, ఎస్పెషల్లీ ఆయిల్ పామ్ గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఆదాయం రావడానికి చాలా అవకాశం ఉంది. ఆయిల్ పామ్ ఒకవేళ నాటేస్తే మనకి దాంట్లో మధ్యలో ఉన్న గ్యాప్లో వాళ్ళే వేరే పంట కూడా చేసుకోవచ్చు. దీంట్లో కోకో పంట, చాక్లెట్ పంట చెప్తాం, దీనికి కోకో పౌడర్ చేస్తున్నాము. దీంతోపాటు అరెకా నట్ కూడా చేసుకోవచ్చు, వేరే కూరగాయలు కూడా ఏదైనా చేసుకోవచ్చు. సో ప్రతి సంవత్సరం రావాల్సిన వాళ్ళకి ప్రాఫిట్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఇది అడాప్ట్ చేస్తే చాలా బెనిఫిట్ వస్తుంది. తర్వాత మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఇది ఒకటే చేయడానికి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. బికాజ్ ఇది ఆయిల్ పామ్ అనేది మనకి ప్రతి కాస్మెటిక్స్ కానీ, బిస్కెట్స్లో కానీ, అన్ని కేక్స్లో కానీ యూస్ చేసిన ఇది నూనె కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎప్పటికెప్పుడు మనకి మార్కెట్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి రైతులకి చాలా లాభం వస్తుంది. సో రిక్వెస్ట్ అందరికీ ఇది ఒప్పుకుంటే వాళ్ళే అడాప్ట్ చేస్తే చాలా బెనిఫిట్ వస్తాయి రైతులకి. థ్యాంక్ యూ.